ఒక చుక్క మద్యం తాగినా కూడా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. ఎంత మోతాదులో తీసుకున్నా అది ఆరోగ్యానికి ప్రమాదకరమేనని, మద్యం క్యాన్సర్కు దారితీస్తుందని హెచ్చరించింది. అందుకు సంబంధించిన వివరాలను ద లాన్సెట్ జర్నల్లో ప్రచురించింది. మద్యపానం మహిళల్లో రొమ్ము క్యాన్సర్తో పాటు పేగు, కాలేయ, అన్నవాహిక తదితర 7 రకాల క్యాన్సర్లకు కారణభూతమవుతుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది. ధర, నాణ్యతతో సంబంధం లేకుండా కొంత మొత్తంలో మద్యం తాగినా అది జీవక్రియ వ్యవస్థపై ప్రభావం చూపి శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తూ క్యాన్సర్ను క్రమంగా పెంచుతుందని పేర్కొంది. క్యాన్సర్ కారక మరణాలు అధికంగా ఉన్న ఐరోపా ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు ప్రతిరోజు 20 గ్రాముల కంటే తక్కువ మోతాదులో స్వచ్ఛమైన మద్యాన్ని తీసుకున్న వారిలో 23,000 కొత్త క్యాన్సర్ కేసులు వెలుగు చూశామని, అందులో 50% మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడే కేసులు ఉన్నాయని WHO తాజా నివేదిక స్పష్టం చేసింది. హృదయ సంబంధిత టైప్ 2 డయాబెటీస్ వ్యాధులకు మద్యం మేలు చేస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ దాన్ని అధికంగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతాయని నమ్మడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి అని ఈ నివేదిక పేర్కొంది. ఐరోపా ప్రాంతంలో మద్యం అధికంగా తాగుతున్న వారిలో 20 కోట్ల మంది మద్యపాన కారక క్యాన్సర్తో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. సో మద్యానికి దూరంగా ఉండండి, ఆరోగ్యంగా బతకండి.